జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకి కేరాఫ్గా మారింది. మామూళ్ల మత్తులో పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో 2 బియ్యం లోడ్ డీసీఎం వ్యాన్లను యువకులు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. మహదేవ్పూర్ నుండి మహారాష్ట్రకి అక్రమంగా తరలిస్తున్న 2 పీడీఎస్ బియ్యం వ్యాన్లను యువకులు గుర్తించారు. తెల్లవారుజామున వాకింగ్ కి వెళ్లిన యువకులు బియ్యం లోడ్ గమనించి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. భూపాల్పల్లి జిల్లా నుండి రోజుకి 10 లారీలకు పైగా మహారాష్ట్రకి రేషన్ బియ్యం రవాణా జరుగుతున్నాయని, కాటారం కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతోందని యువకులు తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకి కేరాఫ్గా మారింది. మామూళ్ల మత్తులో పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో 2 బియ్యం లోడ్ డీసీఎం వ్యాన్లను యువకులు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. మహదేవ్పూర్ నుండి మహారాష్ట్రకి అక్రమంగా తరలిస్తున్న 2 పీడీఎస్ బియ్యం వ్యాన్లను యువకులు గుర్తించారు. తెల్లవారుజామున వాకింగ్ కి వెళ్లిన యువకులు బియ్యం లోడ్ గమనించి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. భూపాల్పల్లి జిల్లా నుండి రోజుకి 10 లారీలకు పైగా మహారాష్ట్రకి రేషన్ బియ్యం రవాణా జరుగుతున్నాయని, కాటారం కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతోందని యువకులు తెలుపుతున్నారు. రైస్ అక్రమ రవాణాకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. ఈ పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కేరాఫ్ జిల్లాగా భూపాలపల్లి జిల్లా అంటూ చర్చ అయితే కొనసాగుతుంది. ఆ పోలీసు అధికారులు కొంత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. తాజాగా మరో 2 బియ్యం లోడు డీసీఎం వ్యాన్లను పట్టుకొని తహసీల్దారు ఆ కార్యాలయానికి యువకులు తరలించారు. మహదేవ్పూర్ నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 2 పీడీఎస్ బియ్యం వ్యాన్లను యువకులు గుర్తించి ఉదయం తెల్లవారుజామున వాకింగ్ కి వెళ్లి బియ్యం లోడ్ గమనించి తహసీల్దార్ కు అప్పగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో వరంగల్ రోడ్ నుంచి రేగొండ మీదుగా భూపాలపల్లి జిల్లా నుంచి కాటారం వైపు వెళ్తున్నటువంటి 2 డీసీఎం లైన్లను కూడా పోలీసులకు పట్టించారు. అప్పుడు పోలీసులు రాత్రి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ తెల్లారేసరికి ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఈ బియ్యం లోడు వ్యాన్ మాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు యువకులనే బెదిరించి మీకేం అవసరం, మీరెందుకు లారీ వ్యాన్ల పీడీఎస్ బియ్యాన్ని ఆపుతున్నట్టు కూడా పోలీసులు బెదిరించినట్టు అప్పుడు యువకులు చెప్పారు. మొత్తం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన పోలీసులపై అనేక ఆరోపణలు వినిపిస్తాయి. ఈ పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు పోలీసులు వత్తాసు పలుకుతానంటే ఆరోపణలు, విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లా నుండి రోజుకు 10 లారీలకు పైగా మహారాష్ట్రకు రేషన్ బియ్యం రవాణా కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇదంతా కాటారం కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతున్నట్టు జిల్లాలో చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ పీడీఎస్ రైస్ అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లాలో చర్చ అయితే కొనసాగుతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.